హిందూ విశ్వశాస్త్రం ప్రకారం కాలమనేది ఓ అంతులేని చక్రం. పదండి ఈ ప్రయాణం మొదలు పెడదాం. అసలు సమయం అనంతమా? హిందూ గ్రంథాలు చెప్పే కాలం స్కేల్ నిజంగా మైండ్ బ్లోయింగ్. ఈ విశ్వసమయం 4 యుగాల మీద ఆధారపడి ఉంది. ఒక్కో యుగం గడిచే కొద్దీ దాని కాలం తగ్గి నైతిక విలువలు పడిపోతాయి. సత్యయుగం అన్నింటికన్నా పెద్దది, ఒక స్వర్ణయుగం లాంటిది. ఇక కలియుగమేమో అన్నింటికన్నా చిన్నది, గందరగోళమైనది. ఈ 4 యుగాలు కలిస్తే ఒక పూర్తి చక్రమవుతుంది. దీన్నే చతుర్యుగం అంటారు. సరే, ఇక నంబర్స్ చూద్దాం. ఒక చతుర్యుగమంటే 43,20,000 మానవ సంవత్సరాలు. విశ్వ సమయగణనలో ఇది మొదటి మెట్టు. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు దీనికన్నా పెద్ద కాల ప్రమాణాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి 71 యుగ చక్రాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. చాలా పెద్ద టైం స్కేల్ కదా. ఒక మన్వంతరం అంటే సుమారు 30 కోట్ల సంవత్సరాలు. ప్రతి మన్వంతరం చివరలో ఒక పాక్షిక ప్రళయం వస్తుంది. ఇది ఒక సైక్లికల్ రీసెట్ లాంటిది. కొత్త మనోసృష్టి మొదలుపెట్టే ముందు ప్రపంచం నీటితో శుద్ధి అవుతుంది. ఇప్పుడు ఇంకా పెద్ద స్కేల్కి వెళ్దాం. 1000 యుగచక్రాలు కలిపితే సృష్టికర్త బ్రహ్మకు కేవలం ఒక పగలు. ఒక కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు 432 కోట్ల సంవత్సరాలు. మరి రాత్రి కూడా అంతేసేపుంటుంది. ప్రతి కల్పం చివర్లో వచ్చేదే కల్పాంతర ప్రళయం. ఇది అంతకు ముందు వచ్చే ప్రళయం కన్నా చాలా పెద్దది. ఇక అన్నిటికంటే పెద్ద కాలమానం బ్రహ్మ పూర్తి ఆయుష్షు. అది బ్రహ్మకు 100 సంవత్సరాలు, మనకు కాదు. ఇప్పటికే బ్రహ్మ ఆయుష్షులో 50 సంవత్సరాలు గడిచిపోయాయి. మనం ఇప్పుడు రెండవ సగంలో అంటే ద్వితీయ పరార్ధంలో ఉన్నాం. అంటే ఈ విశ్వ ప్రళయాలు కూడా పలరకాలు, ఒక్కొక్కటి దాని ముందు దానికంటే శక్తివంతమైనది. ఇక బ్రహ్మ 100 ఏళ్ల జీవితం చివరిలో వచ్చేది మహాప్రళయం. ఇదే ఫైనల్, మొత్తం అస్తిత్వమే అంతం. అయితే పరమాత్ముడైన మహాశివుడికి ఈ మొత్తం విశ్వచక్రం కేవలం రెప్పపాటు కాలం మాత్రమే. మరి ఎంత పెద్ద టైం లైన్లో మానవజాతి స్థానం ఎక్కడ? మన ప్రస్తుత అడ్రస్ ఏంటో చూద్దాం. మన స్థానం ఇదిగో ఇక్కడ. మనం బ్రహ్మ ఆయుష్షులో రెండో సగంలో 7వ మన్వంతరంలో ఉన్నాం. ఆ మన్వంతరంలో 28వ యుగచక్రంలో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఆ చక్రంలో చివరిదైన కలియుగంలో బ్రతుకుతున్నాం. ఇంతటి అనంతమైన కాలచక్రంలో మన జీవితం ఎంత? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న.